వీడద్దే ఇంట్లోకి రా ఇలా కూర్చో. భయం కాదే ధైర్యం వస్తలేదు. నాతో తిరగడానికి వస్తుందా ధైర్యం? ఏం చేస్తానో డోర్ తీయడానికి ఇంతసేపు వేసినావు. ఏం లేదే ఎటు పోయినావు? అన్నా పోయొచ్చి పోయొచ్చి ఎటు పోయినావే? బంగారం లాంటి పిల్ల నువ్వు ఉండంగా నా ఇంకోతో ఎవరి పని? ఏంటదే పోపో అంటావు. చెవుకాడ జోర్రిగలు తిరుగుతానని పో అంటానే. పా ఇంట్లో పోదాం. రేపటి నుంచి ఇంట్లోనే ఉండు. నీ లెక్కలు గిక్కలు అన్నీ ఇంట్లోనే చూసుకో. బయట అడుగు పెట్టామనుకో కాళ్ళు ఇరగొడతా బిడ్డ. బయట వేసే లెక్కలన్నీ ఏం లేవే, అన్నీ అయిపోయినాయి. ఇక ఇంట్లో వేసుకొని ఇంట్లోనే ఉంటా. సరే కానీ ఏమన్నా తిన్నావా లేదా? తినేవదా? వేస్ట్ మొక్కడు అవసరాన్ని వాడుకొని ఇప్పుడు లెక్కలన్నీ అయిపోయినాయి అంటుడు. పెళ్ళానికి భయపడి ఉచ్చ వసుకుంటుడు. అన్నా ఏం మాట్లాడతలేవు? నీ భర్తతో వచ్చిన సమస్య ఏంటిది? అన్న ఈ ఆడోళ్ళ దగ్గర 10,000 జనాలు తీసుకుందామా అని అసలే ఆడోళ్ళు మొగలను చంపబట్టే అన్న మనకు చేద్దామంటే పంచాలు దొరుకుతలేవా అని. ఇంకా ఆడవాళ్ళు ఏం మాట్లాడుతున్నాను ముందుగా సమస్యలు విన్నాం. అంతే అంటావా అని? రమేష్ నీ భారత వచ్చిన గొడవ ఏంటిది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు నిజమేనా? అన్న నాకు పిల్లలు గారట. ఆ టక్కులాంటి పెళ్లి చేసుకొని పిల్లల్ని అంటాడట. నీకు పిల్లలు కానీ సాకక నన్ను టక్లాడంటవా? నీ మెంటల్ దానా? ఓ బౌరుకులదానా, నన్ను మెంటల్దానా అంటావే? కోసి కారం పెడతా బిడ్డ. ఈ స్వర్ణ సంగతి నీకు ఇంకా తెలియదు. ఏంటి పోషకారం పెడతావా? పెట్టవే, ఎట్లా పెడతావో చూస్తా. ఏందే మీదికి వస్తున్నావు? నీకు బుట్టలు వేసుకోవడానికి నామ కూడా దొరికిందా? ఊళ్ళో మొగళ్ళ కరువైనా? ఏంది బాగుంటుందో? అదంతమ్మా ఆగురి, మీరు మీరే కొట్లాడుకుంటే మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు మీరు? రమేష్ వాళ్ళను విడదీసి దూరం నిలబెట్టించరా? సరే అలెక్య బంగారం ఇట్లా ఇట్లా కొట్లాడుకోకురే. ఏమన్నా సమస్య ఉంటే మాకు చెప్పాలి, కానీ మీరు మీరే కొట్టుకుంటే ఎట్లా? మేము పరిష్కారం చేస్తాం కదా. చూడు రమేష్, వాళ్ళు చెప్తట్లేరు, నువ్వని చెప్పరాదు ఏం జరిగిందో. అసలు కొసరు మొదటి కాంచెలు చెప్తా తిన్నోరిగా. ఏం సారు ఇలా ఏంది బాగా హుషారుగున్నావు? మొన్న డాక్టర్ దగ్గర పోతే ఏం చెప్పిండో తెలుసా అనే? ఏం చెప్పిండు? మనిషి ఎక్కువ కాలం బతకాలంటే రోజు నవ్వుకుంటే సంతోషంగా ఉండాలన్నట డాక్టర్ చెప్పిండు. అందుకే సంతోషంగా ఉన్నావా? డాక్టర్ చెప్పినట్టు చేస్తానో సరే కానీ మరి మన పిల్లలు పుట్టడానికి ఏమైనా మందులు ఆడవన్నాడా? అసలు నువ్వు అడిగినావా లేదా? మనకు పిల్లలు పుట్టడానికి డాక్టర్ ఏం చెప్తాడే, దానికి వేరే మార్గం ఉన్నది. కానీ ఈ రోజు నుండి మనం అదే పని ఉందాం. ఏమంటావు? 20 ఏళ్ళ నుండి ఆ పని మీద లేకపోతే ఏం పని మీద ఉన్నావు? మరి పిల్లలు ఏరి పుట్టిర్రా? కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తాడే. నువ్వు జర ఓపిక పట్టరా. అదే నీ వయసు వాళ్ళు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయబట్టే, మనకి ఇంకా పిల్లలు లేకపోయేది. ఇంకెన్ని రోజులు ఒప్పుకే పట్టాలో చెప్పు? ఏ జర చెవుకి పిల్లల ముంచట ఆపే.
ఆ మటన్ కొట్టి శంకరాడు లేత మెగపిల్లం కోసిండట. నేను పోయి పట్టుకత్తా, నువ్వు వచ్చారు మసాలా ఇజాలా మంచిగా నూరి పెట్టు. అబ్బో ఇవాళ ఆదివారం నీసి ముట్టా అండా, నువ్వే తెచ్చుకొని నువ్వే వండుకో. అయ్యో ఇవాళ ఆదివారం కదా, నేను మర్చిపోయినా. నువ్వు నీసు గిట్ట ముట్టవు కదా. సరే ఇక నువ్వు కూరగాయలు తీసుకొని పో, నేను మటన్ తీసుకొని వస్తా. ఊళ్ళో అందరితోటి గాలి ముచ్చట్లు పెట్టుకుంటా పొద్దు గడపకు, జల్దిరా ఇంటికి. సరే సరే కానీ ఇక మునక్కాయలు తెచ్చైతే మర్చిపోకు. మాదెత్తది, నీ కోరికలకైతే తక్కువ లేదు. పొట్టి బావగారు చాలా స్వార్థపరుడు. పిల్లానికి భయపడి ఒక్క ఫోన్ కూడా చేస్తలేడు. ఫోన్ గిట్లా చేయాలి, అప్పుడు చెప్తా ఏం మాట్లాడతాడు. మా అలైక్యకు ఫోన్ చేయక 2 రోజులే. నా మీద బాగా కోపం మీద ఉన్నదో ఏమో. ఫోన్ చేసి మెల్లగా దువ్వాలి. హలో, బంగారం ఏం చేస్తున్నావే? రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అంటున్నావేంది? నా మీద ఇంకా కోపం పోలేదా? ఎవరండి? ఎవరు కావాలి మీకు? రాయే పోయే బంగారం అని పిలుస్తున్నావు, పిల్లని పిలిచినట్టే. తమరే కావాలండి అలక్య గారు. నేను నువ్వు ముద్దుగా పిలుచుకునే మీ పొట్టి బావను. ఓహో, 2 రోజులకు ఇప్పుడు గుర్తొచ్చానా? మొన్న నీ పిల్లం ముందు నోరెత్తలేదు ఎందుకో మరి. అది కాదే, మన ఇద్దరం ఇంట్లో ఉంటాయి వల్ల నా పిల్ల వచ్చే కొంచెం అయితే దొరుకుతుంటాయి మనం, తెలుసా? ఏదో మనం తెలివిగా బయటపడ్డాం కాబట్టి బచాయించినాం. అయితే ఏంది, దొరికితే ఏమవుతుంది? ఏదో ఒకటి తాడో పేడో వేలుతుండే కదా. నీ పిల్లానికి మన విషయం ఎప్పటికైనా తెలవాల్సిందే. ఇంకెన్ని రోజులు నానబెడతావు? ఇంకా నా పిల్లానికి చెప్పే టైం రాలేదే. నీ పిల్లానికి మన విషయం చెప్పడానికి టైం అయితే రాదు, కానీ రోజు నీ సరదా తీసుకోవడానికి టైం అయితే ఉంటుందా? నువ్వైతే బాయ్ కాడికి రా, కలుసుకుందాం. బాయ్ కాడికి నేను రానుపో. అయ్యో, ఇది ఏం చెప్పిందా? పుష్కర ఫోన్ కాడి చేసింది. ఏదైతే కదా అండి, బాయ్ కాడి పోయి చూస్తా. మరదలేమో దీర్ఘంగా ఆలోచిస్తున్నది, మాట్లాడదాం. ఏం మరదల పిల్ల, పెళ్ళికి మొత్తం ఎప్పుడు పెట్టించమంటావు? ముహూర్తమా? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు బావా? అమ్మాయి ఎవరు? అయినా గాని నీ పెళ్లి ముహూర్తం గురించి నాకెందుకు చెప్తున్నావు? మేనమరదలు నువ్వు ఉండంగా నేను వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటా చెప్పు? మేనమరదలైతే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా బావా? ఉంది. మేనబావగా నిన్ను పెళ్లి చేసుకునే హక్కు నాకు ఉంది. హక్కు నీకుందేమో గాని నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం, ఇష్టం నాకు లేదు బావా. పెళ్లి మనసుకు సంబంధించింది. హక్కుతోనో బలవంతంగానో జరిగేది కాదు. నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తామని మీ అమ్మ నాన్న మా అమ్మకు మాట ఇచ్చారు తెలుసా? ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఇచ్చిన మాటకు ఇప్పుడు నేను కట్టుబడి ఉండాలని ఏముంది బావా? అయినా నీతో పెళ్లి చేయడానికి మా అమ్మ నాన్న కూడా బ్రతికలేరు కదా. వాళ్ళు బతికి లేకుంటే ఏంది, మన పెళ్లి చేయడానికి మీ అన్న ఉన్నాడు చాలదా? మా అన్న దుబాయ్ నుండి 4 ఏళ్ల దాకా రాడు. వచ్చినాక అప్పుడు నీ పెళ్లి చేయమని అడుగు. అప్పటిదాకా నా జోలికి రాకు. మాటలు బాగా నేర్చిన మరదల. నీతో ఈ పొగరు మాటలు ఎవడు మాట్లాడిస్తున్నాడో వాడు నువ్వు దొరక్కపోరు, మీ ఇద్దరు భాగవతం బజార్కి ఇడుస్తా. నిన్ను నేను తప్ప ఎవరు పెళ్లి చేసుకుని చూస్తా. స్వామి కొండగట్టు అంజన్న, నా లెక్క తొందరగా వచ్చాడు చూ తండ్రి. అమ్మా, మా లెక్క వస్తాను. దేవుడా, నా మొక్కు ఫలించింది. ఇవాళ పెండింగ్ పెట్టిన పనులన్నీ మర్చిపోకుండా పూర్తి చేయాలి. ఇక్కడ నువ్వు రోజు నాతో సరసాలు ఆడుకుంటుండు, అక్కడ మా మేనబావ నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటామని వెంట పడుతుంది. కనీసం నీకు చీమ కుట్టినట్టు కూడా అయితలేదు.
నేనేదో పెద్ద ప్లాన్ వేసుకుంటే ఇది రుసరుసలు ఆడుకుంటూ వచ్చింది ఎవరు కొంపదీసి అలా ఉపాసం ఉండు అవుతుందా ఏంది? అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. అట్లా సైలెంట్ ఉండి మూగునం నవ్వుతున్నావా? ఏమైంది, మాట్లాడవా? ఏం మాట్లాడమంటే మరి మీ బావి రులివ్వమంటావా చెప్పు. ఎలాగో మీ అన్న 4 ఏళ్ళ దాకా దుబాయ్ నుంచి రాడు. అప్పటిదాకా మీ బావతో మనకేం టెన్షన్? 4 ఏళ్ళు ఏ టెన్షన్ లేదని అప్పటిదాకా సరసాలు ఆడుకుంటూ కూర్చుందామా? మనం పెళ్లి చేసుకోవద్దా? అసలు నువ్వు పెళ్లి గురించి ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. అయ్యో కొద్ది రోజులు ఆగరా అదే నా పెళ్ళాం కడుపులో ఏదో విధంగా కాయ కాసింది అనుకో, అది మన జోలికి రాదు. ఇక మన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. ఇన్నేళ్ళు నీ పెళ్ళం కడుపులా గుత్తుల కొద్ది కాయలు కాసి పండ్లైనాయి. ఇప్పుడు ఇంకొద్ది రోజులు ఆగితే కొత్తగా కాయలు కాస్తాయా? నీ పెళ్ళం కడుపున కాయ కాసినాక పెళ్లి చేసుకోడు, అంతేనా? ఈ మాట అనటానికైనా సిగ్గుండాలి నీకు. ఆ పెళ్ళానికి పిల్లలు గారని డిసైడ్ అయినావా అనే ఓ ఆడిపోసుకోవడదివి. నీ పెళ్ళాన్ని తిడుతున్నాని బాగా ప్రేమ వంగబట్టే. ఎంతైనా నేనంటే అలసే కదా నీకు, ఎందుకంటే ఫ్రీగా నీ బుట్టలో పడ్డా కదా. నీకు దండం పెడితేనే వాదించి 3 ఖరాబేకే నాకు. నువ్వంటే నాకు సత్యంత ఇష్టమే. ఈ బట్టే బాస్ ముచ్చట్లకి ఏం తక్కువ లేదు గాని. అయ్యో కోపం ఎందుకే? ఎటు వస్తున్నావు అక్క? సంచిలో ఏం తెస్తున్నావు? బజారు పోయిన తమ్ముడు కూరగాయలు తెస్తాను. మీ రమేష్ మటన్ షాప్కి వస్తా అన్నాడు, రాలేదక్క. ఎత్తుపోయిండు, ఊళ్ళో లేడా? ఏ ఊళ్ళోనే ఉన్నాడు తమ్మి, మటన్ తీసుకొస్తానని పోయిండు. అక్కడికి రాలేదా ఏంది? ఎక్కడ వచ్చిండు? రాలే, నేను అక్కడి నుంచే రావడిది. అక్కడికి రాక మరి ఎటు పోయినట్టునా? ఇంకెక్కడికి పోతాడు? బాయి కాడికే పోయినట్టున్నాడు. బాయ్ కాడిగా? నాకు చెప్పకుండా కాడికి ఎందుకు పోతాడు? నీకు తెలియదా అక్క? ఈ మధ్యలో నాకు రోజు అక్కడనే కనబడతాడు. రోజు కనబడతాడా? అక్కడ ఏం చెప్తాడు మరి? ఏమో అక్క, ఏం చేస్తాడో వచ్చినాక నువ్వే అడుగు. నేను పోతున్నాం మరి. రోజు సోకుల పడిపోయేది బాయ్ కాడికేనా? ఏం చేస్తాడు అక్కడ? యువతినన్నా మరిగిండా ఏంది? ఆయన అయితే ఇంటికి రాని ఒకటి చూడాలెక్కా అచ్చ నా పిల్లల లెక్కనే ఉన్నాయి. ఏందో ఈ మధ్యలో ఎవరు చూసినా నా పిల్లల లెక్క అనిపిస్తారు. స్వర్ణలాగా కనబడ్డం కాదు, వచ్చేది నీ పెళ్ళం స్వర్ణనే. మంచిగా చూడు, కళ్ళు తుడుచుకొని. ఏంది వచ్చేది మా సర్ణనా? కొంప మునిగింది కదనే, ఇక్కడ కూర్చుంటానావా? లే లే. ఇప్పుడు నీ పెళ్ళానికి భయపడి సాటుకు దాక్కున్నాడు అవసరమా? అది రాని, అది వచ్చినాక నేనే మాట్లాడతా. ఇంకెన్ని రోజులు భయపడుకుంటూ ఉంటావు ఇట్లా? భయపడాలనే, ఎంతైనా అది నా పెద్ద పిల్లం, భయపడక తప్పది. ఏ ఆగు, నన్ను వడగొడతావేంది? ఇక్కడ ఎవరు లేరు కదా? అమ్మయ్యా అలెక్కా, నా పెళ్ళం పోయిందే, ఇక మనం కూడా పోదాంపా. సరేపా, మెల్లగా చూసుకుంటూ పోదాంపా, మళ్ళీ నా పెళ్ళం రాదు ఇక్క. పోదాంపా. అలెక్కా, నా చేయి నువ్వు పట్టుకున్నావు, మరి నేను పట్టుకున్న చేయవలది.
అగో నా పోలీస్ పిల్లల వచ్చింది, మన ఇద్దరిని దొరకబట్టింది. దొంగాట మంచిగా ఆడినావానే స్వర్ణ? ఏంది కథ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమవుతుంది? గడ్డి కుప్పల సడుగు ఏం చేస్తారో దాంతో? ఏం లేదే. దాచేది ఏం లేదక్క, ఇక జరిగిందంతా నేను చెప్తా. ఇగో మీ చెల్లె ఇక చెప్తాడ, మొత్తం చెప్పే మీ అక్కకి చెప్పు. నీకేదో ప్రాబ్లం ఉందని, నీకెప్పటికీ పిల్లలు గారని, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాని నమ్మించి ఇంత దూరం తీసుకొచ్చిండక్క. ఏంది? నాకు ప్రాబ్లం ఉందా? నాకు పిల్లలు గారా? ఏ డాక్టర్ చెప్పిండయ్యా నీకు నాకు పిల్లలు గారని? ఏంది? నీ కోరికల కోసం అన్ని పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్పి నీ పోరిని బుట్టలేసినావు. పెళ్లి చేసుకుంటానని ఎట్లా మాటిచ్చినావు చెప్పు? ఆమె జీవితం ఏం చేద్దాం అనుకున్నావు? ఈవని పెళ్లి చేసుకొని ఓ కొడుకునో బిడ్డనో కనిద్దాం అనుకున్నా నీకు, అంతేనే. ఏంది? పెళ్లి చేసుకొని అంటావా? ఇన్నేళ్ళు నాతోటి కన్నావు, ఇప్పుడు దీంతో కంటావా? ఎందుకు దొంగ తిగుడు మాటలు మాట్లాడుతున్నావు? కొంచెమన్నా బుద్ధి ఉందా? అది కాదక్క, మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అక్క. ఏంది? మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? పెళ్ళై పెళ్ళముందని పెళ్లి చేసుకుంటా అంటావా? సిగ్గుందా నీకేమన్నా? ఏమమ్మా, ఏం సంస్కారం అమ్మా నీది? ఇదేనా సమాజం నుండి నువ్వు నేర్చుకున్నది? ఏమయ్యా పెద్ద మనిషి, నీ సంగతి ఏంది? ఏం మాట్లాడతలేవు? పాపం మనతో ఉండనియే, మన ఇంట్లోనే తోడుగా నీ చెల్లెలు లెక్క ఉంటది. ఓహో అట్లనా? మన ఇంట్లోనే ఉంటదా? అంత దూరం వచ్చిందా కథ? అయితే మీరిద్దరే ఉండుర్రి, నేనే నీకు విడాకులు ఇస్తా. అది జరిగింది. దీనిలో నాదేమన్నా తప్పు ఉందా? పిల్లలు కావాలనుకోవడం పాపమా? పాపం సంగతి పక్క పెట్టవా? నీ భార్య ఉండగా పెళ్లి కాని అమ్మాయితో పిల్లలు కంటవా? అసలే ఏం మాట్లాడుతున్నావా? ఇదన్నా పద్ధతేనా? పిల్లలు లేరని నీ భార్య ఒకదాని ఎట్లా నిద్రిస్తావు రమేష్? ఎంత చెప్పినా తప్పు ఒప్పుకోవడం నాయన. నాకు పిల్లలు గారని నాతో పెళ్లికి సిద్ధమైండు. వాళ్ళిద్దరు ఒకటేనాక నేనేం చేస్తా? పిల్లల విషయంలో నీ తప్పు కూడా ఉండొచ్చు కదా. ఏమైంది? స్వర్ణ మాంసం చేసుకుంటుంది. ఫుడ్ పాయిజన్ కావచ్చే. మొగుడు దూరం అవుతుందని రాత్రి అంతా బాగా తాగినట్టుంది, ఇప్పుడు తప్పుతాను. అమ్మ పోషవ తల్లి, నువ్వు ఉన్నావమ్మా. మా భార్య కోరిక నెరవేర్చి నన్ను తండ్రిని చేస్తున్నావు. ఏందా రమేష్, సంతోషాన్ని వార్త చెప్పినావు? ఈ పంచాయతీకి ఆపదామానే ఏమంటావే? మీ ఇష్టమే. సరే నేను పోతాను. అన్నా, సాయంత్రం దావతున్నది, ఫోన్ చేస్తా. సరే సరే. నేను అన్న మాటలకు తప్పు పట్టుకోకు చెల్లె. లేదక్క, నేనే తప్పుగా మాట్లాడినా, నన్ను క్షమించుతా. సరే, ఇంటికి పోదాం పదండి, మంచి దావా చేసుకుందాం.